సార్ నా పేరు సరోజిని, మేము విజయనగరం నుండి వచ్చాము. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, యాక్చువల్గా జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ 3 years అండి. అయితే మేము ఎంపీహెచ్ఎఫ్గా 1.5 year చేసామండి. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే, మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు జీవో నెంబర్ 5 ప్రకారము మాకు 2 years ఆర్డర్ ఇచ్చారండి. 2 years మాకు సరిపోతుందని. ఆ విధంగా ఇది 1.5 year ప్లస్ ఇది 2 years కలిపి మేము 3.5 years మేము జిఎన్ఎం సర్వీస్ చేసినట్టండి, జిఎన్ఎం ట్రైనింగ్ అయినట్టు. తర్వాత బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ఎలాగైతే జిఎన్ఎంస్కి ఎగ్జామ్స్ జరుగుతాయో మాకు కూడా ఫెయిల్ అవ్వడం, తర్వాత ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అని అన్నీ ఒక సిస్టమేటిక్గా జిఎన్ఎంస్కి ఎలాగైతే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీకి ఎలాగైతే ఒక సిస్టమేటిక్గా జరుగుతాయో మాకు కూడా అలాగే పెట్టారండి సార్. అవన్నీ అంటే మేము జిఎన్ఎంగా అంటే ప్రమోషన్ పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని ముందుకు ట్రైనింగ్ విషయంలో ముందుకు తీసుకెళ్లారు. తర్వాత March 31st మా ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందండి. కానీ ఇంకా 4 months ఎక్స్టెన్షన్ చేశారు. దానికి కూడా మేమేమి దానికి అబ్జెక్షన్ పెట్టలేదు. ప్రభుత్వం ఎలా చెప్తే అలాగా మేము నడుచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏ విధంగా చెప్పినా ఆ విధంగా మేము నడుచుకుంటూ వస్తాము. కాకపోతే ఏంటంటే, ఒక్కొక్కరు 25-30 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళం కూడా ఈ యొక్క ప్రమోషన్ కోసం ఆశపడి క్వాలిఫై ఉన్న పర్సన్స్ ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ అంటే జిఎన్ఎంకి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో ఆ క్వాలిఫికేషన్ మేము ఆల్రెడీ పొంది ఉన్నాం కనుక, చదువుకొని ఉన్నాం కనుక, కాబట్టి మేము ఇన్ సర్వీసులు ఈ ట్రైనింగ్కి రావడం జరిగిందండి. మేమేమి క్వాలిఫికేషన్ లేకుండా చాలామంది మీడియా ముందుకు వచ్చి వాళ్ళు 10th చదివారు, వాళ్ళకి ఏం అక్షరాలు రావు, వాళ్ళు ఐసీయూలో చేయగలరా, వాళ్ళ కేసును డీల్ చేయగలరా అని మిగతా జిఎన్ఎంస్ వాళ్ళ యూనియన్ అంతా మమ్మల్ని ఎంతగానో కించపరుస్తున్నారు. అయినప్పటికీ ఈరోజు కూడా మేము ముందుకు రాలేదు. ఎందుకంటే మాకంటూ బాబుగారు వస్తారు, మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బాబుగారు హయాంలోనే మేము 99 నవంబర్లో మేము జాబ్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది డిఎస్సి ద్వారా. ఎందుకంటే అది కోర్టులోకి వెళ్ళి కొన్ని నెలలు ఆగిపోయింది. తర్వాత బాబుగారు మరలా వచ్చిన తర్వాత మాకు యాజ్టీజ్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ యాజ్తోనే మేము ఎవరెంత మమ్మల్ని కించపరిచి మాట్లాడినా మేము దేనికి సమాధానం చెప్పకుండా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నా, అయినప్పటికీ మేము ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్గా మేము కొనసాగిస్తూనే వస్తూ ఉన్నామండి. ఈరోజు బాబుగారిని కలిసాము, మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఆయన కలవడం ద్వారా ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా ఇంతకుముందు సీఎం గారిని ఎప్పుడు కలిసే పరిస్థితులు లేవు. ఈరోజు మేము సీఎం గారిని కలిసామంటే నిజంగా అది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. సార్ దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్, మేము క్వాలిఫైడ్ పర్సన్స్ సార్, మేము మామూలుగా వచ్చిన వాళ్ళం కాదు, మమ్మల్ని అందరూ కించపరిచి మాట్లాడుతున్నారు, కానీ మీరున్నారని ఒక ధైర్యంతోనే మేము ఈరోజు వచ్చాము. ఎక్కడ విజయనగరం నుండి మిమ్మల్ని కలవాలని వచ్చాం సార్. దయచేసి మా మనవి ఆలకించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.